కన్యాకుమారి పోయేటోళ్ళందరికీ ఏకదం ముచ్చటొకటి పట్టుకొచ్చిన. అది నా నోటితో నేను చెప్పుడు కాదు గాని మీరే చూడుర్రి ఎట్లుందో. మనం ఎన్నో తీర్ల బ్రిడ్జుల తానికి పోయినాం, టీవీలల్లా ఫోన్లల్లా చూసినాం. కానీ అందరు కళ్ళు చెమక్కుమనే ఓ జబర్దస్త్ బ్రిడ్జ్ చూడుర్రి. వారేవా ఏమన్నుందా? చూస్తందుకు రెండు కండ్లు జాలతలేవులే. ఇది ఏడనుకుంటుర్రు? కన్యాకుమారిలా దేశంలోనే తొలిసూరి ఈ అద్దాల వంతెన. దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. వివేకానంద మండపం, తిరువల్లూరు విగ్రహాన్ని కలిపేటట్టు దేశంలోనే మొదటిసారి సముద్రం నడుమ గాజు వంతెనను తమిళనాడు సర్కారు 37 కోట్లతోని కట్టించింది. ఇక దీన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సారు షురూ చేసిండు. మీరు కూడా ఎవరైనా అట్టుపడతా పోయేటోళ్ళుంటే చూసిరారి. ఇన్నరా ఈ సంగతి? మీ బండ్లేమన్నా దొంగతనంలో పోయినుంటే గీడొచ్చి దోలాడుకోర్రి. ఒక్కటి కాదు రెండు కాదు, బానే బండ్లు దొరకబట్టిరు పోలీసులు. మళ్ళా అందులో మీద ఉందో లేదో చూసుకోర్రి. ఇక ఏందిరో కొత్తగా బైక్ షోరూమ్ గిటేమన్నా షురూ చేసిరా ఎట్లా అనుకునేరు? అవేం పైకం పెట్టి కొనుకొచ్చినాయి కావు, కొట్టేసినాయి. ఇగో ఈ జీడిత్తుగాలే కొట్టేసిరట ఇవన్నీ. నాగోల్ వెహికింగ్ చెక్కింగ్ లో పట్టుకుర్రట ఇవన్నీ. మొత్తం 30 మోటార్ బైక్లు పట్టుకుర్రు. ఎవరు చేస్తురు ఇదంతా అని ఎంక్వైరీ చేసి ఈ ముగ్గురునైతే అరెస్ట్ చేసిర్రు. అసలు ఇన్ని గనం బండ్లు ఎట్లా పట్టుకుపోయిరానే కదా మీ డౌట్ అనుమానం? ఏం లేదులా, పార్క్ చేసిన బైక్లను నకిలీ తాళము లేకుంటే ఏమన్నా టెక్నిక్లు వాడి పోతాం పెడుతురు మంచిగా. అటెన్కి వీటిని 10 నుంచి 20 వేలకే నారాయణపేటలో అమ్ముతురట. మళ్ళీ మీ కూడా ఏమన్నా బండ్లు పోయినుంటే అట్లా పొడత పోలీస్ స్టేషన్ పోయి చూసిరారి. దొరికితే మీ అదృష్టం, లేకుంటే లేనట్టే.